ప్రపంచ శాంతి లక్ష్యంగా జీసస్ గాస్పెల్ స్థాపన. జీసస్ గాస్పెల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శాంతి సువార్త పండుగలు. జీసస్ గాస్పెల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12, 13, 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం వరకు, మరల సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 వరకు జరుగుతాయని జీసస్ గాస్పెల్ అసోసియేషన్ అధ్యక్షుడు రెవరెండ్ బిషప్ రావురి మోషే బాబు తెలిపారు. సోమవారం దైవ సేవకుడు రెవరెండ్ బిషప్ మోషే బాబు మీడియాతో మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే ఈ శాంతి సువార్త పండుగలు మంగళగిరి తెనాలి బైపాస్ ఫ్లైఓవర్ దిగువన అందచంటి ప్లాక్స్ నందు సోమవారం నుంచి సంత్రస్తులు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అందరూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. జీసస్ గాస్పెల్ అసోసియేషన్ తరపున మీడియా సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విలేక బృందానందరికీ కూడా దేవుని కృపను బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసంలో 12వ తేదీ నుండి 16వ తేదీ సాయంకాలం వరకు శాంతి సువార్త పండుగలు ఈ జీసస్ గాస్పెల్ అసోసియేషన్ తరపున ఈ మాసంలో జరుగుతున్నాయి. ప్రారంభించాము. గత 80 సంవత్సరాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి సేవకులు, వారితో పాటు వస్తున్నటువంటి సంఘాలు, వారికి కావలసినటువంటి వసతులు, ఏర్పాట్లన్నీ మరి జీసస్ గాస్పెల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అన్ని ఏర్పాట్లు చేసాం. ఈ గాస్పెల్ అసోసియేషన్ శాంతి స్వార్థ పండుగలకు అదే రీతిగా ఈ గాస్పెల్ అసోసియేషన్ శాంతి స్వార్థ పండుగలకు 50 మంది భక్త కోటి జనాంగాన్ని కూడా నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశము ఆత్మీయ భావం ఏమనగా ప్రపంచ శాంతి మరి కోరుతూ ఆయా రాష్ట్రాల నుండి, నలుమూల నుండి ప్రఖ్యాతమైనటువంటి మంచి ప్రబోధకులు ప్రసంగించగలిగినటువంటి దైవోపసేకులను మరి ఆహ్వానిస్తున్నామండి. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మరి శాంతి సువార్త పండుగలు రేపటి నుంచి, ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. మరి రాష్ట్ర నలుమూల నుండి అనేకమైన భక్తులు మరి యొక్క ప్రదేశానికి రాబోతున్నారు. మీరు మా పోస్టర్ కనుక చూసినట్లయితే ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ చూపుతున్నది ఏమనగా, ఈ యొక్క పేపర్లో లొకేషన్ ఉంది, లైవ్ లొకేషన్ ఉంది. మరి మీరు దాన్ని స్కాన్ చేసుకొని ఈ యొక్క ప్రాంతానికి రావచ్చు. తెనాలి రోడ్డు అందే చంటి గారి గ్రౌండ్ వద్ద. అయితే దూరం నుండి వస్తున్న ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కలుగజేశాము. మరి మునుపెన్నడూ జరగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరగబోతుంది ఈ కార్యక్రమము. మరి అనేకమైన సేవకులు, దైవజనులు మరియు వర్తమానికులు ఈ యొక్క ప్రాంతానికి రాబోతున్నారు. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నాకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరూ వచ్చి దేవుని మేలు ఆత్మీయంగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుచు దేవుడి మాటలను మీ వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.